సూపర్ 30 బ్యాచ్ స్టూడెంట్ సుకన్య ఉన్నది ఇప్పుడు మనతో పాటు. రీసెంట్గా జరిగిన ఇన్నోవర్ కన్సల్టింగ్ డ్రైవ్లో అరౌండ్ 8 ఆఫర్స్ వచ్చాయి. సో దీస్ 8 మెంబర్స్ ఆర్ గోయింగ్ టు ఆన్ బోర్డ్ ఆన్ 10th December, అంటే రేపు, బికాస్ టుడే ఇట్ ఈస్ 9th December. సో సుకన్య, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. మై నేమ్ ఈజ్ సుకన్య. నేను బీటెక్ 2014లో కంప్లీట్ ఏ కాలేజీలో చదివారు? తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్. 14 అంటే ఇప్పుడు దగ్గర దగ్గర 11 ఇయర్స్. తర్వాత ఏం చేశారు? తర్వాత 2 years ఒక 6 months జావా నేర్చుకొని తర్వాత ట్రయల్స్ చేశాను కొంచెం. తర్వాత ఇంకా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిదామని చెప్పేసి కొంచెం ప్రిపేర్ అయ్యి తర్వాత నాన్ఐటీలో జాయిన్ అయిపోయాను. 2016 నుండి 22 వరకు వర్క్ చేశాను నాన్ఐటీలో. తర్వాత మీ కోర్సు అంటే నాన్ఐటీలో మీరు ఎన్ని సంవత్సరాలు పనిచేశారు? 6 years చేశాను సార్. కంటెంట్ మేనేజ్మెంట్, ఎన్ఐఎస్సి ఎక్స్పోర్ట్స్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, చెల్లపల్లిలో ఉంటుంది. సో అక్కడ కంటెంట్ మేనేజ్మెంట్ పైన ఈ కంటెంట్ స్పెషలిస్ట్గా చేశాను. ఒక 6 years చేశాను. తర్వాత కరోనాలో మీ వీడియోస్ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి సజెస్ట్ చేసింది. వాళ్ళ అక్క మీ స్టూడెంట్. సో .NET నేర్చుకుందంట. సో నేను నేర్చుకుందాం, ఐటీలో మూవ్ అవుదామని చెప్పేసి జాబ్ క్విట్ చేసి జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక ఒక 8 months తర్వాత కోర్స్ కంప్లీట్ అయ్యాక ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతుంటే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి. అప్పుడు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావు? ఒక 10 interviews అటెండ్ అయ్యి ఉంటాను. అయ్యావు. ఆల్మోస్ట్ ఫైనల్స్ వరకు వెళ్ళాను. 2-3 కంపెనీస్లో ఫైనల్కి వెళ్ళిన తర్వాత వేరే కోర్స్ నేర్చుకోండి తీసుకుంటామని అన్నారు. అప్పుడు అడ్వాన్స్డ్ లేదు, యాంగులర్ నేర్చుకోమని అట్లా ఇచ్చారు. అప్డేట్ అవ్వమన్నారు. హోల్డ్లో ఉన్నారు. ఆ టైంలో ప్రెగ్నెన్సీ వచ్చింది. మళ్ళీ బ్రేక్ ఎన్ని రోజులు పట్టింది మీకు? డెలివరీ అయ్యాక ఒక 1.5 year వరకు బ్రేక్. టోటల్ 1.5 year బ్రేక్ అయ్యి మళ్ళీ రీసెంట్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక ఇది 3rd interview. టోటల్గా అప్పుడు 10, ఇప్పుడు ఒక 3, 13, 14 ఇంటర్వ్యూలో నౌ యూ జాయిన్. హ్యాపీయా? ఎస్ సార్. అంటే మెయిన్గా నువ్వేంటంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ జనరల్గా ఏమవుతుంది ఎవరికైనా కానీ, ఫ్యామిలీలో కానీ మీరు ఎవరైనా కానీ ఇంకా ఎందుకులే అని గివ్ అప్ ఇస్తారు. అది ఒక్కటి ఇవ్వలేను బై గాడ్ గ్రేస్. సో మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నావు, ఫ్యామిలీ సపోర్ట్ ఉండటం వల్ల నువ్వు గివ్ అప్ అవ్వలే. గివ్ అప్ ఇవ్వకపోవటం నీకు ఫెచ్చింగ్ అయింది. ఎస్ అన్నా. ఎన్నిసార్లు అనుకున్నావు ఇక వదిలేద్దాంలే అని? పక్కన వాళ్ళు ఉంటారు కదా, చెప్తారు కదా, ఏమొస్తావు, ఎప్పుడు జాయిన్ అయ్యావు అంటారు పక్కన అంటే నేను 3 years బ్యాక్ 22లో వచ్చాను. అరే నీకు ఇవ్వలేదు అంటే అప్పుడు ఇదంతా ఎవరికి తెలియదు కదా. 10 monthsలో అప్పుడు నీతో పాటు ఉన్న స్టూడెంట్ పేర్లు చెప్పు. మైతా, ఆమెకు ఆఫర్ వచ్చింది. గీత ఉందా మీ దాంట్లో? గీత, ఆమె ఇప్పుడు జేనెట్లో చేస్తుంది, సూపర్ చేస్తుంది. ఇంకా సుష్మా తను జెన్ వర్క్ కంపెనీ చేస్తున్నదా? జెన్ వర్క్ అది. సో ఫైనల్గా ఇప్పుడు కొట్టావు జాబ్. సో ఫ్రెషర్గా ఇప్పుడు అందరికీ చెప్పేది ఏంటంటే 10 years గ్యాప్ ఉంది, మధ్యలో 6 years నాన్ ఐటీ, ఇప్పుడు ఐటీలో ఫ్రెషర్. అంటే జనరల్గా గ్యాప్ ఉన్న వాళ్ళకి ఫ్రెషర్ ఆపర్చునిటీస్ వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు, బట్ అంత ఈజీ అయితే కాదు. అంత ఈజీ కాదు. అంటే చాలా తక్కువ కంపెనీస్ మాత్రమే గ్యాప్ ఉన్న వాళ్ళని ఫ్రెషర్గా తీసుకుంటాయి. నేనేదో అందరినీ తీసుకుంటారు అన్ని కంపెనీ తక్కువ. అప్పుడు ఏంటంటే సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా నేర్చుకొని మనకి ఈ గ్యాప్ ఉన్న వాళ్ళకి ఫ్రెషర్ ఇంటర్వ్యూస్ తక్కువ ఉంటాయి కాబట్టిగా చాలా ఓపిక్గా ఎక్కువ టైం తనలాగా. సో అప్పుడు ఒక 10 months, మధ్యలో 1.5 year. ఇప్పుడు రాబట్టి ఎన్ని రోజులైంది? ఇప్పుడు మళ్ళీ జూలై నుండి స్టార్ట్ అయ్యింది. సుమారుగా జూలై అంటే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఆల్మోస్ట్ 6 months. మళ్ళీ ఇంత టైం పెట్టి ఇప్పుడు ఐటీ జాబ్ అనే బస్ ఎక్కుతున్నాను, అంతే కదా. సో అది అన్నట్టు. అంటే ఇప్పుడు లేటెస్ట్ పాస్ అయ్యారు 25, 26, 24 అన్నప్పుడు మనకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఎవరైతే 5 years గ్యాప్, 10 years గ్యాప్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ విల్ బి వెరీ లెస్. బట్ నవ్ ఏ డేస్ కంపెనీస్ ఆర్ ఎంకరేజింగ్ ద ఉమెన్ని సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయండి. అంటే జనరల్గా ఉమెన్లో లైఫ్లో ఏమవుతుంది అంటే బీటెక్ అవ్వగానే పెళ్ళి అవుతుంది, కెరియర్ 1-2 years జాబ్ చేసి ఉంటారు. తర్వాత పెళ్ళైనాక ఒక 5 years, 6 years, 10 years గ్యాప్ వచ్చిన వాళ్ళకి కూడా చాలా కంపెనీస్ ఉమెన్ రీస్టార్ట్ యువర్ కెరియర్ అన్నట్టు సెకండ్ ఇన్నింగ్స్కి ఎంకరేజ్ చేయడం కూడా జరుగుతుంది. బట్ ఏదైనప్పటికీ యూ గాట్ ఆపర్చునిటీ, కంగ్రాచులేషన్స్, ఆల్ ద వెరీ బెస్ట్. సో ఇక్కడ నీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి?
క్లాసెస్ సార్ మెయిన్లీ సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే కోడింగ్ నాకు బీటెక్లో కూడా తెలుసు, కానీ ఇక్కడ వే ఆఫ్ టీచింగ్ డిఫరెంట్గా ఉంటుంది సార్. అంటే సబ్జెక్ట్ నేర్చుకోమని ఎక్కువ ఎంకరేజ్ చేస్తామా, లేదు ఏదో మేనేజ్ చేసి జాబ్ ఇప్పిస్తా అంటాం? సబ్జెక్ట్ డీటెయిల్డ్గా డెప్త్గా నేర్చుకోవాలి, వెళ్ళమని చెప్తాం. సబ్జెక్ట్ నేర్చుకోండి, సబ్జెక్టే మెయిన్, జాబ్ సెకండరీ. అది ఉంటే ఎట్లయినా జాబ్ వస్తుంది. అది కరెక్టే కదా? యా. సో కాన్ఫిడెంట్. ఇంకా అదొకటి బాగుంటుంది. ఇంకొకటి సెల్ఫ్ లెర్నింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, మోటివేట్ చేస్తారు కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా సర్వైవ్ అవ్వగలుగుతాం. అది మెయిన్ ఇంపార్టెంట్ సార్. ఓకే, రైట్. అంటే ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఆన్లైన్ విన్నావు, అప్పుడు అంత ఎక్కువ ఇంట్రెస్ట్ అప్పుడు వచ్చావు. ఇప్పుడు ఇన్స్టిట్యూట్కే రమ్మన్నాను, హాఫ్ డే వచ్చి వెళ్ళావు. ఎన్నింటికి వచ్చేది? 11కి వచ్చి 2కి వెళ్ళేది. అంటే జనరల్గా మ్యారీడ్ అయిన వాళ్ళని మనం లేట్గా రావచ్చు, ఎర్లీగా. మన 9 to 6 టైమింగ్స్ అయినప్పటికీ వీళ్ళ వరకు వీ విల్ గివ్ దట్ ఫ్లెక్సిబిలిటీ. ఆల్ ద వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్. అండ్ డోంట్ గివ్ అంటే ఎంతో కష్టపడి జాబ్ కొట్టావు, ఎట్టి పరిస్థితుల్లో జాబ్ను వదలకు. సో అదొకటి చూసుకో అంతే. ఆల్ ద వెరీ బెస్ట్.